కీర్తన 82 5వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. చాలు. ఈ వచనము యాక్చువల్గా ఈ కీర్తన ఆసాపు కీర్తన అని రాయబడింది. చాలా బ్యూటిఫుల్ సామ్. దీంట్లో చాలా విషయాలు, ముఖ్యంగా హౌ గాడ్ జడ్జెస్ హిస్ పీపుల్, లేక ఈ లోకస్తులను, లోకం మీదకి ఎలాంటి తీర్పు వస్తుందన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ వీటి మధ్యలో ఈ 4వ వచనం లేక 5వ వచనము చాలా చాలా నాకు ప్రత్యేకంగా కనపడింది. సో 2 words were written in this verse. 2 ప్రాముఖ్యమైన మాటల పైన మీ దృష్టి పెట్టాలని కోరుతున్నాను. మొదటిది తెలివి అన్నమాట, నాలెడ్జ్, తెలివి. రెండవది గ్రహింపు, అండర్స్టాండింగ్. నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అన్నమాట. సో మీరు వచనాన్ని చదివితే జనులకు తెలివి లేదు, జనులకు తెలివి లేదు. నేను దాన్ని కొంచెం వాడుక భాషలో చెప్తాను, జనులకు తెలియదు. జనులకు ఇంకొంచెం దాన్ని వివరిస్తున్నాను, జ్ఞానం లేదు. నౌ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ యు కాల్ టు నో అబౌట్ సంథింగ్, టు హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తిని గురించో లేకపోతే ఒక పరిస్థితిని గురించో సమాచారం కలిగి ఉండట జ్ఞానము. టు నో సంథింగ్, టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్. సో జనులకు తెలివి లేదు అంటే దే ఆర్ మిస్సింగ్ సంథింగ్. వారికి తెలివి లేదు, వారు గ్రహింపరు, దే డోంట్ అండర్స్టాండ్. వారి హృదయము గ్రహించట్లేదు. సో దాని రిజల్ట్ ఏమవుతుందంటే వారు అంధకారములో తిరుగులాడుచున్నారు, అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచున్నారు. అంధకారము, డార్క్నెస్ అనేది అది దుఃఖమునకు సాదృశ్యం. డార్క్నెస్ అనేది మరణమునకు సాదృశ్యం. డార్క్నెస్ ఇంకా భయంకరమైన ప్రతికూల పరిస్థితులకు సాదృశ్యం. నో సక్సెస్, నో ప్రోగ్రెస్. సమయము, బలము, ధనము అన్ని వృధా అయిపోతూనే ఉంటాయి. రోజులు గడుస్తూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఒక గురి ఉండదు. దే డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్, వాట్ దే ఆర్ డూయింగ్, వాట్స్ హ్యాపెనింగ్, ఏమీ తెలియదు. కారణం ఏంటంటే వారికి తెలివి లేదు, గ్రహించలేదు. చాలామంది జీవితాల్లో జరిగే సమస్యలు, ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో 100కి 99% 100కి 99 పరిస్థితులు మనుషులు తమకు జ్ఞానము లేకే తెచ్చుకుంటారు. చాలాసార్లు ఏం చేస్తామంటే మన జీవితాల్లో జరిగేవన్నీ సాతాను మీద పెడతాం. అపవాది చేశాడని, అపవాది చేశాడని, అపవాది చేశాడని. అపవాది చేసేవి కొన్ని ఉంటాయి, అపవాది కలిగించే నష్టాలు కొన్ని ఉంటాయి, అపవాది కలిగించే ప్రతికూల పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ వాటికంటే కూడా ఎక్కువగా చాలామంది బాధితులు తమ జీవితం యొక్క బాధితుల గురించి మాట్లాడుతున్నా. ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, జవాబు రాని ప్రార్థనలు అవ్వచ్చు, డిలేడ్ బ్రేక్ త్రూస్ అవ్వచ్చు, ఏవైనా కానీ అపవాది చేసిన వాటికంటే కూడా చాలామంది తెలివి లేక, జ్ఞానము లేక వారి మీదకు తెచ్చుకున్నవే ఎక్కువ శాతం. మీరు ఇట్లాగే కీర్తన 82లోనే ఉండి హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 4 వర్స్ 6 మీరందరూ గమనించాలి. హోషియా 4:6. ఆ జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలు. నా జనులు దురాత్మ చేత నశించుచున్నారు అనలేదు. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 4 వర్స్ 6 ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులు ఎందుకు నశిస్తున్నారంటే జ్ఞానము లేక. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది, బట్ ఇన్ అదర్ ట్రాన్స్లేషన్ ఇట్ సేస్ బికాస్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్. వారికి తెలియక, జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారు. సో ఇది చాలా 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 ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. నేను చెప్తున్నా, దేవుడు మన కొరకు ఆయన చేసినవి, సిద్ధపరిచినవి అవన్నీ కూడా మనం తెలుసుకోకపోతే అదే మన నాశనానికి కారణమవుతుంది.
మనుషులు చాలా ఈజీగా దేవుడిని నిందిస్తారు, చాలా ఈజీగా సాతాన్ని నిందిస్తారు. ఎక్కువ పర్యాయాలు సాతాను కంటే దేవుడినే నిందిస్తారు మనుషులు, ముఖ్యంగా విశ్వాసులు. వారు దేవుడినే ఎక్కువ నిందిస్తారు. దేవుడు ఎందుకు ఇది ఎలా చేశాడో, దేవుడు ఎందుకు ఇలా చేశాడో, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడో, దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడో, దేవుడు ఎందుకు జరిగించాడో, దేవుడు ఎందుకు అనుమతించాడో. మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, చాలా చాలా విషయాలు, చాలా సందర్భాల్లో మీకు జ్ఞానము లేక, దాని గురించి తెలియక మీరు వాటికి బలైపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదం. సో ఈ రోజున ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ నోటీస్ టూ థింగ్స్. రెండు విషయాలు, మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. యు నీడ్ టు నో హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరు. అండ్ నెంబర్ టూ, రెండవది, నీవెవరో తెలుసుకోవాలి. యు షుడ్ నో హూ యు ఆర్. మీరెవరో తెలుసుకోవాలి. ఈ రెండు మీరు తెలుసుకుంటే మీరు చాలా 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 అద్భుతమైన జీవితాన్ని మీరు కలిగి జీవించగలుగుతారు. నో ద ద ద డేంజర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యొక్క ప్రమాదం ఏంటంటే, అన్నీ కలిగి ఉండి కూడా ఏమి లేనోడుగా చచ్చిపోవటమే. అన్ని పొంది ఉండి కూడా పొందని వాడిగా బ్రతకటం. జవాబు పొందిన ప్రార్థనల కొరకు జవాబు కోసం ప్రార్థన చేయటం, పొందేమని కూడా తెలియకుండా. ఇలాంటి చాలా 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 భయంకరమైన పరిస్థితుల్లో జీవితం అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. అందుకనే జ్ఞానము కావాలి. ప్రవక్త ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారు. పేతురు రాసిన పత్రిక, రెండో పత్రిక, 2 Peter chapter 1. పేతురు రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. మీరందరూ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు నమ్ముతున్నాను. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. యాక్చువల్గా తెలుగు బైబిల్లో 2-3 వచనాలు కలిసి ఉంటాయి. 2-3 వచనాలు కలిసి ఉంటాయి. నేను ఆ వచనాన్ని మీకు అర్థమవటానికి నేను డివైడ్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 2 Peter chapter 1, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 2 and 3. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. మీకు కనపడిందా మాట? కమాన్ టాక్ టు మీ, yes or no. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నది. మీరు ఈ ఈ వచనంలో పట్టుకోవాల్సిన రెండు ప్రాముఖ్యమైన మాటలు, జీవము, భక్తి. జీవము, భక్తి. ఇంగ్లీష్ బైబిల్లో పర్టైనింగ్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. లైఫ్ అండ్ గాడ్లీనెస్. జీవం అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ దట్ వీఆర్ లివింగ్ హియర్. మన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. భక్తి అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్. రెండు విషయాలు. అంటే దేవుడు మీ మీ నేచురల్ లైఫ్ గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు, మీ స్పిరిచువల్ లైఫ్ గురించి కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. మీరు భౌతికంగా వృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు, ఆత్మీయంగా కూడా వృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా అన్ని పరిధులలో మీరు దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా దీవించబడాలని కోరుతున్నాడు. సో అందుకనే మీరు అక్కడ చూస్తే వచనంలో జాగ్రత్తగా, జీవమునకును అనగా ఈ జీవితమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటినీ ఆయన దయచేయుచూ ఉన్నాడు. అంటే నీ జీవితంలో నీకు కావాల్సిన సమస్తమును ఆయన దయచేయుచున్నాడు. హల్లెలూయా. మీకు కనపడుతుందా ఆ మాట? మీరు చూసారా? 2-3 వచనాలు కలుసునే. ఆ మధ్యలో మాట చదువుతున్నాను. జీవమునకును భక్తికిని, నాట్ జస్ట్ ఫర్ భక్తి. దేవుడు కేవలం నీ భక్తి జీవితం పట్లే ఆసక్తి కలిగిన వాడు కాదు, నీ వ్యక్తిగత జీవితం పట్ల కూడా ఆయన ఆసక్తి కలిగిన వాడు. నీ జీవితమునకు కావలసిన సమస్తమును దయచేయవాడు, నీ భక్తికి కావలసిన సమస్తమును కూడా దయచేయవాడు. హల్లెలూయా. ఎలావుడు హల్లెలూయా. అయితే ఈ రెండింటి కొరకు కావాల్సినవి దయచేసేది ఏంటంటే ఆయన శక్తి. నౌ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ డెలివర్స్ ఆర్ గివ్స్ ద థింగ్స్ దట్ యు నీడ్ ఫర్ లైఫ్ అండ్ గాడ్లీనెస్. దేవుని శక్తి ఏమి చేస్తుందంటే నీ జీవితమునకు కావలసినవి నీకు అనుగ్రహిస్తుంది. దేవుని శక్తి ఏమి చేస్తుందంటే నీ భక్తికి కావాల్సినవి నీకు అనుగ్రహిస్తుంది.
మనం ఎక్కడి నుంచి పొందుకుంటాం మన జీవితానికి? మన శరీర సంబంధమైన ప్రయాసలు, శరీర సంబంధమైన అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా కొంతమేరకే మనలను తీసుకొని వెళ్ళగలవు కానీ, అవి మన జీవితానికి సంపూర్ణ పరిష్కారం కాదు. అయితే దేవుని శక్తి ఏమి చేస్తదంటే, మీ జీవితమునకు, మీ కెరియర్‌కి, మీ ఫైనాన్సెస్, మీ బిజినెస్, మీ ఫ్యామిలీ, మీ మ్యారేజ్, యువర్ చిల్డ్రన్, ఎవ్రీథింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, మీ జీవితంలో అన్ని విషయాలకు కావాల్సినవి మీకు అనుగ్రహించడమే కాదు, మీ భక్తికి కావాల్సినవి కూడా దేవుని శక్తి అనుగ్రహిస్తుంది. అయితే ఇప్పుడు ఆ వచనం మరలా చూడండి, 2వ వచనం నేను మరలా చదువుతున్నాను. మీరందరూ బైబిల్ చూడాలని నేను మనవి చేస్తున్నాను. మీ చేతిలో బైబిల్ లేకపోతే పక్కనోళ్ళని ఒకసారి వాళ్ళు చూస్తే వారు మీకు బైబిల్ చూపిస్తారు. లేదు మీ దగ్గర బైబిల్ లేకపోతే ఐ ఎంకరేజ్ యు టు లుక్ ఇట్ ఆన్ ద స్క్రీన్, బట్ ఐ వాంట్ యు టు నోటీస్ వాట్ ఐఎమ్ రీడింగ్. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, ఆ మూలముగా అన్న మాట పట్టుకోవాలి. అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి పనిచేస్తుంది. సో దైవ శక్తి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, వెన్ యూ బిగిన్ టు నో అబౌట్ దట్ పవర్. దైవ శక్తిని నీలో క్రియలోనికి తీసుకొని వచ్చేది ఏంటంటే, ఆ దైవ శక్తిని గూర్చిన జ్ఞానం. దైవ శక్తిని నీలోని క్రియలోనికి తీసుకొచ్చేది ఏంటంటే, ఆ దేవుని గూర్చిన జ్ఞానం. నేను మరలా చదువుతున్నాను. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. బికాజ్ యు నో గాడ్, బికాజ్ యు స్టడీ అబౌట్ గాడ్, బికాజ్ యు వాక్ విత్ హిమ్. మీరు ఆయన్ని తెలుసుకునే కొద్దీ ఏమవుతుందంటే, ఆయన దైవ శక్తి మీ జీవితమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ దయచేస్తుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో కాబట్టి మనకేమి కావాలంటే జ్ఞానము కావాలి. ఏం జ్ఞానము కావాలి? దేవుని గురించిన జ్ఞానము. టు నో హూ గాడ్ ఈజ్. విశ్వాసులను అడిగితే దేవుడు ఎవరంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ సింపుల్ విషయాలు చెప్పరు. ఆయన అపరంజి వంటి పాదములు కలిగిన వాడు, ఆయన స్వరము జల ప్రవాహము వంటిది, ఆయన కనులు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన తల ఉనిని పోలి ఉన్నది. చాలా పెద్ద పెద్ద చెప్తారు, వాటికి అర్థం ఏంటో కూడా తెలియదు చాలామందికి. కానీ దేవుని గురించి ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సింపుల్. క్రీస్తుకు సంబంధించినవి ఏవైనా కానీ చాలా సింపుల్. యేసుప్రభు అన్నాడు, నా ఎద్దుకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొని వెళ్ళండి, ఎందుకనంటే నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్పాడు. నో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ రియల్లీ టు పుట్ వెయిట్ ఆన్ యూ. దేవుని ఆజ్ఞలు మనకు భారమును కలిగించేవి కావు. దేవుని ఆజ్ఞలు యాక్చువల్గా దే ఆర్ మోర్ లిబరేటింగ్, మనకు మరింత విడుదలను కలిగించేవి అవి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కాబట్టి చాలామంది సింపుల్ విషయాలు చెప్పరు. ఆయన మంచివాడు. దేవుడు ఎవరు? ఆయన మంచివాడు. దేవుడు ఎవరు? నా కొరకు మరణించినవాడు. దేవుడెవరు? నన్ను ప్రేమించువాడు. దేవుడెవరు? ఆయన నా తండ్రి. దేవుడెవరు? నా క్షేమమును కోరుకున్నవాడు. దేవుడెవరు? ఆయన నన్ను విమోచించినవాడు, నన్ను నీతిమంతునిగా చేసినవాడు. నౌ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యు నో అబౌట్ గాడ్. నేను దేవుడు మంచివాడనే నమ్ముతా. నేను దేవుడు మంచివాడనే నమ్ముతా. మీ దేవుడి సంగతి నాకు తెలియదు. నేను ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను. మీరు కూడా అదే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారని నమ్ముతున్నాను. Come on, hallelujah. We both believe in the same God, the Lord Jesus Christ. So I believe Jesus is a good God. యేసు మంచి దేవుడని నేను నమ్ముతున్నాను. Come on, hallelujah. ఈ లోకంలో జరుగుతున్న ఏ విపత్తుకు ఆయన కారణము కాదు, ఏ నష్టమునకు ఆయన కారణము కాదు. చాలామందికి నచ్చకపోవచ్చు. ఆయన నాశనమును చేయు దేవుడు కాదు, ఆయన పాడు చేయు దేవుడు కాదు. ఆయన 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 నాశనమును కలుగు చేయడు. ఎందుకని? ఆయన జీవమునివ్వటానికి, సమృద్ధిగా కలుగు చేయటానికి ఇచ్చాడు. ప్రతి నాశనము, ప్రతి విధమైన కీడు అది అపవాది వలన కలిగేదే కానీ అది దేవుడు చేసేది కానే కాదు. ఈ సత్యం మీ హృదయంలో స్థిరపడితే మీ జీవితంలో ఎదుర్కొనే ఏ పరిస్థితినైనా చాలా శక్తివంతంగా మీరు ఎదుర్కొనగలుగుతారు. ఎందుకంటే మీరు మీ జీవితంలో జరిగిన నష్టానికి దేవుడే కారణమని మీరు తలస్తే ఆ పరిస్థితిలోంచి మిమ్మల్ని ఇంకెవరు బయటికి తీసుకొని రాలేరు. ఆ పరిస్థితిలోంచి బయటికి రావడానికి అవకాశమే ఉండదు. అందుకని యూ షుడ్ స్ట్రాంగ్లీ బిలీవ్. అందుకనే మీరు ఒక విషయాన్ని గమనించాలి. కొన్ని ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది అని జరిగిన దాని గురించి తెలుసుకొనుట కంటే
ఆ పరిస్థితిని గురించి తెలుసుకొనుట కంటే మీరు క్రీస్తును తెలుసుకొనగలిగితే, ఆ పరిస్థితిలో దేవుని తెలుసుకొనగలిగితే, ఆ పరిస్థితిని మీరు అధిగమించి బయటికి రాగలుగుతారు. హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ నోయింగ్ అబౌట్ ద సిట్యుయేషన్. ఇట్స్ నాట్ అబౌట్ ట్రైంగ్ టు గెట్ అన్ ఆన్సర్ ఇన్ దట్ సిట్యుయేషన్. ఇట్స్ అబౌట్ నోయింగ్ గాడ్ ఇన్ దట్ సిట్యుయేషన్. కొన్నిసార్లు మీ పొరపాటు వల్ల ఏదైనా జరుగుండొచ్చు, కొన్నిసార్లు మన అజ్ఞానం వల్ల ఏదైనా జరుగుండొచ్చు, కొన్నిసార్లు అపవాదే ఏమైనా చేస్తుండొచ్చు. చాలాసార్లు ఇది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అని దేవుని ప్రశ్నిస్తాం. కొన్నిసార్లు కొంతమందికి దేవుడు దానికి సమాధానం ఇస్తాడు, కొంతమంది సమాధానం దొరకక దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు, దేవుని మందిరానికి దూరమైన వాళ్ళు ఉన్నారు, దేవుని మీద మనసు కష్టాన్ని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. నిజమైన విశ్వాసి చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు ఆ పరిస్థితిని కాదు తెలుసుకోవాల్సింది, ఆ పరిస్థితిలో దేవునిని తెలుసుకో. ఎందుకంటే ఆయన మారినవాడు, నీ పరిస్థితులు మారుతాయి. నీవు దేవునిని తెలుసుకోనగలిగితే నీ కలిగిన ప్రతికూల పరిస్థితుల నుంచి నీవు చాలా విజయవంతంగా బయటికి రాగలుగుతావు. హల్లెలూయా. సో కాబట్టి పేతురు అంటున్నాడు, తన మహిమను బట్టి, ఐఎమ్ రీడింగ్ వర్స్ 2, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నది. హల్లెలూయా. కమ్ ఆన్ ఏ లౌడ్ హల్లెలూయా. సో ఇంకొంచెం క్రిందకు వచ్చేస్తా, ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా తర్వాత మాట. ఆ తర్వాత చూస్తే దేవుని గూర్చినట్టు, నేను అదే 3వ వచనం చదువుతున్నాను, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన, మరల అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ ఏ లౌడ్ హల్లెలూయా. మీకు కృపయు సమాధానము మీకు కనిపించిందా? విస్తరించును గాక అన్నమాట కనపడిందా? కలుగును గాక అంటారు జనరల్గా. పౌలు పత్రికల్లో, చాలా పత్రికల్లో కొన్నిసార్లు యేసుప్రభు మాట్లాడిన మాటల్లో కూడా కృపయు సమాధానం కలుగును గాక అని ఉంటుంది, కానీ పేతురు విస్తరించును గాక అన్నాడు. అంటే టు అబౌండ్ అండ్ ఇంక్రీస్. యాక్చువల్గా ఈ కృప రక్షణ కొరకైన కృప కాదు. ఈ సమాధానము మామూలుగా జనరల్గా ఇద్దరి మధ్య ఉండే సమాధానము కాదు. ఈ కృప ఏంటంటే నీకు నచ్చని వాళ్ళందరూ నీకు తీసుకొచ్చి పెట్టే కృప ఇది. ఈ కృప ఏంటంటే నీకు అర్హత లేని స్థలములలో నిలబెట్టే కృప ఇది. ఈ కృప ఏంటంటే అంత చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా తలక్రిందలైపోతుంటే నీవు కదలకుండా నిలబెట్టే కృప ఇది. ఈ కృప ఏంటంటే కరువు మధ్యలో సమృద్ధిలో బ్రతకగలిగినట్లుగా చేసే కృప. ఈ కృప ఏంటంటే లోకంలో జరుగుతున్న పరిస్థితులు వేటి చేత కూడా నీవు ఎఫెక్ట్ అవ్వకుండా నిలబడగలిగిన కృప ఇది. హల్లెలూయా. కమ్ ఆన్ ఏ లౌడ్ హల్లెలూయా. నా మాట్లాడుతూ అవుతుంటే ఆమె చెప్పండి. సో ఈ కృప ఎలా కలుగుతుంది? ఈ కృప ఎలా కలుగుతుంది అంటే అదే వచనంలో ఉంది చూడండి. అక్కడ యేసును గూర్చిన, మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అయిన అనుభవ జ్ఞానము వలన ఈ కృప సమాధానము మీకు విస్తరిస్తుంది అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ ఏ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరు? మీకు తెలుసా దేవుడు ఎవరో? డూ యు నో? ఈ రోజున నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిన్ను ప్రేమించేవాడని తెలుసుకోవాలి. ఆయన పోలీస్ మ్యాన్ కాదు. ఆయన నిన్ను శిక్షించేవాడు కాదు. నిన్ను శపించేవాడు కాదు. నిన్ను మరణమునకు అప్పగించేవాడు కాదు. నీకు శిక్షావిధి కలుగు చేయవాడు కాడు. వ్యభిచారము చేయుచుండగా పట్టబడిందా స్త్రీ, మోషే ధర్మశాస్త్రము చొప్పున రాళ్లతో కొట్టబడి చంపబడాలి. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు దొరికిన ప్రతి రాయి తీసుకొని వచ్చాడు. ఆల్మోస్ట్ ఊరంతా వచ్చారు. ఆ సమాజ మందిరము లేక ఆ దేవాలయం ఆవరణములో యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. మధ్యలో ఆ స్త్రీని నిలబెట్టారు. ఎంత అవమానకరమైన పరిస్థితి. ఊరంతా నిలబడి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే యేసుప్రభు ఒక్కడే ఆమె పక్షమా నిలబడ్డాడు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని వారు చాలా ప్రెషర్ చేశారు. ఎందుకని అది ధర్మశాస్త్రము గనుక. యేసుప్రభు ఏమన్నాడు? నీలో పాపము చేయని వాడెవడో మొదటి రాయి వేయమన్నాడు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు వాక్యములో ఉంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు రాయి వేయల. వెంటనే ద బైబిల్ సేస్ యేసు ప్రభు వారు ఆమెను చూసి హీ కాల్డ్ హర్ డాటర్, అమ్మ అని పిలిచాడు. షీ వాజ్ అన్ అవుట్ క్యాస్ట్, షీ వాజ్ రిజెక్టెడ్, షీ వాజ్ హ్యూమిలియేటెడ్, షీ వాజ్ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ.
వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అవమానకరమైన స్థితి, అవమానపరచబడి ఘనహీనమైన పరిస్థితి, త్రోసివేయబడింది, తృణీకరించబడింది. ఆమెను చూసి ప్రభువు అన్నాడు, కుమార్తె, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు నాయన, నేను కూడా నిన్ను శిక్షించును అన్నాడు. డూ యు నో హూ యువర్ గాడ్ ఈస్? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? అది తెలిస్తే నీ జీవితంలో 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అది తెలిస్తే నీ జీవితం యొక్క విధానం మారిపోద్ది. అది తెలిస్తే నీ మైండ్ సెట్ మారిపోద్ది. తెలియకపోవటానికి కారణం ఏంటంటే యూ డోంట్ రీడ్ ద స్క్రిప్చర్స్. వాక్యము చదవక, సహవాసం లేక. ఒక వ్యక్తిని దూరంగా చూసినప్పుడు మనకు అర్థమయ్యేది వేరు. ఆ వ్యక్తితో సహవాసం చేయడం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తిని గురించి తెలుసుకునే విషయాలు వేరు. సహవాసం చేసే కొద్దీ ఆ వ్యక్తితో ఆ ర్యాపో పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఆ వ్యక్తికి సన్నిహితమయ్యే కొద్దీ యూ విల్ బిగిన్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ దట్ పర్సన్. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి విశ్వాసి. సిలువ దగ్గర ఆగిపోయావు నీవు, ఆయన గాయముల దగ్గర ఆగిపోయావు నీవు, ఆయన రక్షణ దగ్గర ఆగిపోయావు. ఇంకా రక్షణలో అనేకమైన విషయాలు ఉన్నాయి, నీవు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. నో హూ యువర్ గాడ్ ఈజ్. నీవు ఆయనను తెలుసుకోగలిగితే, ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, వాక్యానుసారముగా నూతన నిబంధనలో క్రీస్తు నీకు, అందుకనే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఒకటే పేరును ప్రత్యక్షపరిచాడు. ఏమనంటే తండ్రి అన్న పేరును మాత్రమే పరిచయం చేశాడు. హల్లెలూయా. దేవుని తండ్రిగా పరిచయం చేశాడు. అందుకనే వారికి ప్రార్థించడం నేర్పించమన్నప్పుడు ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా యొక్క తండ్రి అని నేర్పించాడు. అవర్ ఫాదర్ ద వాట్ ఇన్ హెవెన్ విచ్ ఆట్ ఇన్ హెవెన్. అంతే. అందుకనే యేసుప్రభు అన్నాడు, తండ్రి ఇదిగో నీ నామమును నీ ప్రజలకు తెలియచేశాను. ఏంటా నామము? తండ్రి అనే నామము. సో యూ షుడ్ నో హూ యువర్ గాడ్ ఈజ్. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీ జీవితంలో ఆ పరిస్థితి అన్నిటిలో నుంచి, అది ఏ పరిస్థితి అయినా చాలా శక్తివంతముగా, విజయవంతముగా నువ్వు బయటకు వచ్చేయగలుగుతావు. హల్లెలూయా. నా మాట్లాడదామైతే హల్లెలూయా. అండ్ నెంబర్ 2, రెండోది, యూ షుడ్ నో హూ యు ఆర్. మీరెవరో మీకు తెలియాలి. కొంతమందిని కలిసి మీరెవరంటే వారు కులం చెప్తారు, మీరెవరంటే వారు గోత్రం చెప్తారు, మీరెవరంటే వారి ఇంటి పేరు చెప్తారు. కొంతమందిని మీరెవరంటే వారు వృత్తి చెప్తారు. కొంతమందిని కలిసి మీరెవరు అంటే వారి ఇంటి పేరు చెప్తారు. కొంతమందిని కలిసి మీరెవరు అంటే అసలు ఏమీ చెప్పరు, వారికి తెలియదు. మీ వృత్తి, మీ కులము, మీ కమ్యూనిటీ, మీ ఇంటి పేరు అది నీవు కాదు. యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నో హూ యు ఆర్. ఈ మీరెవరో తెలుసుకొనుడి అన్న దాంట్లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 things, 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, నో హూ యు ఆర్ అంటే నో యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు ఏంటో తెలుసుకో, నీవెవరో తెలుసుకో. నెంబర్ 2, నో వాట్ యు హ్యావ్. నీవు కలిగి ఉన్నదేంటో తెలుసుకో. నో వాట్ యు హ్యావ్, నీవు కలిగినది తెలుసుకో. నెంబర్ 3, నో వాట్ యు క్యాన్ డూ. నువ్వు ఏమి చేయగలవో తెలుసుకో. మొదటిది నీవెవరో తెలుసుకోవాలి. రెండవది నీవు ఏమి కలిగి ఉన్నావో తెలుసుకోవాలి. మూడవది నీవు ఏమి చేయగలవో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి పాస్టర్ గారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 1 Corinthians chapter 5 verse 17, వెరీ ఫెమిలియర్ స్క్రిప్చర్, అందరికీ బాగా తెలిసిన వచనమే. మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి. 2 Corinthians 5:17, 2 కొరింథీ 5:17 చదవమ్మ. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆగుదాం. వాడు నూతన సృష్టి. అందరు చెప్పండి, నూతన సృష్టి. బిగ్గరగా చెప్దాం, నూతన సృష్టి. దీన్నే ఇంగ్లీష్లో న్యూ క్రియేషన్. ఇక్కడ న్యూ క్రియేషన్ అన్న మాట దగ్గర ఒక ట్రాన్స్లేషన్లో న్యూ క్రీచర్ అన్న మాట రాయబడింది, మరొక ట్రాన్స్లేషన్లో న్యూ స్పీషీస్ అన్న మాట రాయబడింది. అంటే న్యూ అంటే చూడండి, దీనికి పెద్ద రాకెట్ సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరంలా. న్యూ అంటే అర్థం ఏంటంటే అటువంటిది మునుపు లేదు అని అర్థం. నూతనమైనది అంటే సంథింగ్ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్, మునుపు లేనిది. దేవుడిని ఎలా చేశాడంటే నీ ఉన్న పరిస్థితుల్లో నుండి తీసేశాడు. చూడండి, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడలా అంటే దాని అర్థము రక్షించబడటం గురించి. ఇక్కడ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తుని అంగీకరించిన వారు. కమాన్, ఎలౌడ్, హల్లెలూయా. మనం రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు రక్తంలో కడుగబడ్డాం. కాబట్టి మిమ్మల్ని బైబిల్ ఏం చెప్తుందంటే మీరు క్రీస్తునందున్నవారు అని చెప్తుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం క్రీస్తునందు ఉన్నవారు. సో ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి.
నౌ హీ ఈజ్ ఏ న్యూ స్పీషీస్ ఆల్ టుగెదర్. అంటే అంటే బాగా వినాలి, ఇటువంటిది ఇంతకు ముందు లేదు. యు ఆర్ ఏ న్యూ బీయింగ్, యు ఆర్ ఏ న్యూ క్రియేషన్, యు ఆర్ సంథింగ్ న్యూ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. మీరు తెలుసుకోవాలి, హూ యామ్ ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్. నేను క్రీస్తునందు నూతన సృష్టినై ఉన్నాను. ఇది చాలా బలమైన మాట, మీరు అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్గా తీసేస్తాం ఈ మాట. అంటే అర్థం ఏంటంటే చూడండి, మనము క్రీస్తునందు నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే మనము క్రీస్తు ద్వారా జన్మించబడిన వ్యక్తులం. బాగా వినాలి, ప్రతి చెట్టుకు దాని వేరు భూమిలో ఉంటుంది. సో ప్రతి దానికి దాని మూలము ఏదో ఒక చోట ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ ట్రీ ద రూట్ ఈజ్ ఇన్ ద ఎర్త్. అట్లాగా మన మూలాలు ఈ భూమిలో ఉన్నాయి. ఎందుకంటే మానవులముగా జన్మించాం, ఆదాము తర్వాత మానవ జాతిగా వచ్చిన సంతతి మనం. సో మన మూలాలు ఈ భూమిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిలో ఉన్న మన మూలాలను ఆయన బాగు చేయటానికి ఆయన మనలను దీని నుంచి సపరేట్ చేసి మనలను ఆత్మ సంబంధమైన పరిధిలో నుంచి మరి నూతనముగా జన్మింపచేశాడు ఆయన. హల్లెలూయా. దట్స్ కాల్డ్ న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది ఇక్కడ తిరిగి జన్మించారు? కొంచెం ఆమెన్ చెప్తే బాగుంటుందేమో. హల్లెలూయా. సో కనుక మనం తిరిగి జన్మించాం. See, you should be excited about your salvation. రక్షణ గురించి మనం ఎక్కువ సంతోషించాలా. ఈ భూమి మీద అతి శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే రక్షణే. రేపొద్దున అక్కడ నిలబడినప్పుడు అర్థమవుతుంది. కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతూ ఉంటే నీవు ఇక్కడ నిలబడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆయన ఎదుటి నిలబడి నిత్యారాధన చేస్తూ ఉంటే, అమ్మో ప్రభువా ఎంత కృప చూపించి నన్ను నిత్య మరణం నుండి తప్పించావని నీకు అర్థమవుతుంది. కమాన్, హల్లెలూయా. అప్పుడు ఆ రక్షణ విలువ. అందుకని పౌలు మాట్లాడుతూ అన్నాడు, మీలో ప్రతివాడు తన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించవలను అన్నాడు. హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. సో మీరందరు నాతోనే ఉన్నారు కదా. సో కనుక ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి. సో నూతన సృష్టి అంటే మన రూట్స్ మార్చేశాడు, మన ఆరిజిన్ మార్చేశాడు. మనము శరీరముతో ఉన్నప్పటికీ కూడా మనము ఆత్మ సంబంధులముగా దేవుడు చేశాడు. అందుకని అన్నాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. కమాన్. సో ఇప్పుడు ఆ మాట గమనించండి, ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి. తర్వాత పాతవి గతించెను, పాతవి గతించెను, పాతవి గతించెను. ద ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే. మీ బలహీనత అవ్వచ్చు, మీ స్వభావం అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు ఎక్కడ గతించిన పాస్టర్ గారు ఇంకా పాత అట్లాగే ఉన్నాయి. విషయం ఏంటంటే మీరు వదలట్లేదు వాటిని. విషయం ఏంటంటే మీరే వాటితో ఐడెంటిఫై చేసుకుంటున్నారు. యూ షుడ్ బిలీవ్, మీరు నమ్మాలి. మీకు ఆ విధమైన ఆలోచనలు మరలా వచ్చిన, ఆ విధమైన స్వభావం మరలా వచ్చిన, ఆ విధమైన మరలా కనపడుతున్నా, యూ షుడ్ బిలీవ్ ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్ పర్సన్, ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్ గాయ్. నేను పాత వ్యక్తిని కాదు, పాతవి గతించిపోయినాయి. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు నమ్మాలి, విశ్వసించాలి. పాతవి గతించను. తెలుగు బైబిల్లో ఇదిగో క్రొత్తవాయను అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సమస్తము క్రొత్తవాయను అని ఉంటుంది. కానీ ఇక్కడ 18వ వచనం స్టార్టింగ్లో కనిపిస్తుంది, ఇదిగో క్రొత్తవాయను సమస్తము దేవుని వలనైనవి అన్నాడు. సో ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ యూ హ్యాస్ బికమ్ న్యూ. నీకు సంబంధించిన ప్రతీది కూడా దేవుడు క్రొత్తదిగా చేసేసాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, మీరు రక్షించబడిన తర్వాత మీ పేరు మీద ఉన్న పాపపు ఫైల్ అంతా దేవుడు కొట్టేశాడు. మిమ్మల్ని పాపమే చేయని వ్యక్తిగా చూస్తున్నాడు ఆయన. దాన్నే నీతిమంతులుగా తీర్చబట్టమంటే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నానమ్మా, మీరు ఆయన ఎదుటి నిలబడినప్పుడు యువర్ సిన్ విల్ నాట్ కమ్ ఇన్ టు అకౌంట్. నీ పాపమును గురించి ఆయన లెక్కలోనికి తీసుకొని రాడు. ఎందుకని ఆయన రక్తము చేతను కడుగబడ్డావు గనుక. హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, హీఈస్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. కొంతమందికి ఆ మాట ఇష్టం ఉండదు, కొంతమందికి ఆ మాట ఇష్టం ఉండదు. దేవుడిని చెవులు పిండి తాట తీస్తాడంటే పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడు అనుకుంటారు. నిజంగా కావాలా ఆయన చెవులు పిండి తాట తీయాలా? దేవుడిని ముక్కు గాలము కట్టి నేను ఈడ్చుకెళ్తాడంటే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు తెలీదు. హలో, ఉన్నారు అలాగే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. పాస్టర్ గారు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఉగ్రత గురించి మాట్లాడలేదు. హలో, ఆయన ఉగ్రత కృమ్మరించాడు. ఎప్పుడు? సిలువలో క్రీస్తు పైన కృమ్మరించాడు ఆ ఉగ్రత అంతా కూడా. నేను అనుభవించాల్సిన ఉగ్రత అంతా క్రీస్తు అనుభవించాడు. ఎందుకంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడటానికి. హల్లెలూయా.
ఆయన ఆ ఉగ్రతను, ఆ చేదు పాత్రను ఆ గెత్సెమనే తోటలో ఆయన తాగలేక విచిత్రమైతే ఈ పాత్రను ఎదురు నుండి తొలగించని చెప్పి చెమట రక్తముగా మారునంత ఏడ్చి ఆ ఉగ్రత అంతా, నీకు నాకు కలగవలసిన ఉగ్రత అంతా ఆయన హీ అబ్సార్బ్డ్ ఇట్, ఆయన దాన్ని తీసేసుకున్నాడు. సిలువలు అయిపోయింది. ఇక మనకు మిగిలి ఉన్నది శాపము కాదు, మనకు మిగిలి ఉన్నది శిక్ష కాదు, మనకు మిగిలి ఉన్నది కేవలము జీవ కిరీటము మాత్రమే. హల్లెలూయా. నమ్ముతున్నారా? మనం తీర్పు సింహాసనం ముందు నిలబడం, క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. ద ప్లేస్ వేర్ వి రిసీవ్ రివార్డ్స్. సరే, నా నోట్స్లో లేదు, కానీ మీకు ఇంకొంచెం క్లారిటీ రావటం కోసం ఇక్కడికి మరలా వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఫేమస్ స్క్రిప్చర్, బ్యూటిఫుల్ స్క్రిప్చర్, పవర్ఫుల్ స్క్రిప్చర్. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన స్క్రిప్చర్, మీ హృదయంలో స్థిరపరచుకోవాల్సిన స్క్రిప్చర్ చాలా సింపుల్ది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మీరు అందరు చదివితే బాగుంటుంది ఈ మాట. 1 2 3 గో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి చెప్పాలి, ఏం విధి లేదు. ఏదైనా ఒకటి మినహాయించాడా దాంట్లో? నో, ఏ శిక్షా విధియో లేదు. ఫర్ దేర్ఫోర్ నౌ నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ క్రీస్తునందున్న వాళ్ళు ఎంతమంది? కొంచెం హల్లెలూయా చెప్పండి. రక్షించబడిన మనమందరం క్రీస్తునందు ఉన్నవారం. ఇప్పుడు అమ్మ లేక నాన్న, అరే బయటికి వెళ్ళబాకు, బండ్లు తిరుగుతున్నాయి, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది, బయటికి వెళ్ళబాకు ట్రాఫిక్ ఉందంటే పిల్లోడు ఏం చేస్తాడు? వెళ్ళొద్దు అన్నందుకైనా. మీరందరూ సేమ్ కేటగిరీ. సరే, వెళ్తారు. ఎవరైనా వెళ్ళినప్పుడు సడన్గా బండి వచ్చి గుద్దింది అనుకోండి, గుద్దిన తర్వాత నన్ను మా అమ్మ గుద్దింది, మా నాన్న గుద్దాడంటే విశ్వాసులు అట్లాగే ఉన్నారు. హీ గేవ్ us some laws, some standards. ఆయన కొన్ని నియమాలు, కొన్ని బార్డర్స్ పెట్టాడు. ఆయన మనం దాటుతాం, వెళ్ళి నెత్తి మీద తెచ్చుకుంటాం, దేవుడు చేశాడంటాం. నీ ఇష్టానుసారంగా తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మన అజ్ఞానం. అందుకనే నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. సో నౌ లిసన్ టు మీ. కాబట్టి క్రీస్తు యేసునందు వానికి ఏ శిక్ష లేదు. దట్స్ నాట్ మై పాయింట్ నౌ. సో ఇప్పుడు కాక ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ కేమ్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తులో నుంచి కలిగినది, క్రీస్తు వలన జన్మించినది, క్రీస్తు స్వభావమును సంతరించుకున్నది, క్రీస్తు శక్తిని సంతరించుకున్నది, క్రీస్తు యొక్క సామర్థ్యమును సంతరించుకున్నది. క్రీస్తుకు కలగనిది ఏది ఈ నూతన సృష్టికి కూడా కలగటానికి వీల్లేదు. ఎందుకని? ఇది క్రీస్తు వలన కలిగిన నూతన సృష్టి. నేను మీ గురించే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సో కాబట్టి న్యూ క్రియేషన్ కెనాట్ స్టే సిక్, న్యూ క్రియేషన్ కెనాట్ బి డిఫీటెడ్. నీకు అనారోగ్యం రావచ్చు, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు రావచ్చు, కానీ నువ్వు నూతన సృష్టివి కనుక వాటన్నిటిని జయించి నువ్వు బయటికి రాగలుగుతావు. నువ్వు వాటన్నిటి మీద నడిచే కృపను పొందుకుంటావు. నీవు నూతన సృష్టివి కనుక నూతన సృష్టికి ఏ కంపెనీలో రిజెక్షన్ ఉండదు. నూతన సృష్టికి ఎక్కడా కూడా ఓటమి ఉండదు. నూతన సృష్టి హీఈస్ అన్ ఇన్విన్సిబుల్. అతడు ఓటమి లేని, అన్బీటబుల్, అన్స్టాపబుల్. ఎందుకని? బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని బట్టి. నేను ఎందుకంటున్నాను? నో హూ యు ఆర్. ఎవరో తెలుసుకో. కంటూ తను కలిగిన వేదనను బట్టి, బాధను బట్టి ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఎబ్బేసు అంటే వేదన. అందరు ఎబ్బేజ్ అని పిలుస్తున్నారు. మామ ఎబ్బేజ్ అని పిలుస్తున్నాడు, అక్క ఎబ్బేజ్ అని పిలుస్తుంది, బాబాయ్ ఎబ్బేజ్ అని పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వేదన వేదన వేదన. సో కాబట్టి నేను అనుకుంటాను, ఎబ్బేజ్కి ఒక రోజు తన హృదయంలో ఒక తెలియని గాయము, వేదన, బాధ వచ్చింది. హే, ఏం నన్ను ప్రతి ఒక్కళ్ళు వేదన అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు వేదన అంటున్నారు. హీ కేమ్ టు గాడ్. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా అసలు నేనెవరు? నన్ను అందరూ వేదన అంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన పేరుతో వాళ్ళని పిలుస్తున్నారు. నా పరిస్థితులు నాకు పేరు పెట్టినాయి, మనుషులు నాకు పేరు పెట్టారు, నాకు కలిగిన అనుభవాల నుంచి నాకు ఒక పేరు వచ్చింది, నేను ఒక పేరు పెట్టుకున్నాను. నాకు మీరు కూడా చాలా మంది పేరు పెట్టుకుంటారు. ఎప్పటిని తిట్టుకున్నారా మీరు? మీరు మిమ్మల్ని తిట్టుకున్నంత బాగా ఎవరు మిమ్మల్ని తిట్టలేరు. సీరియస్. అన్ఫిల్టర్డ్, ఫిల్టర్స్ లేకుండా తిట్టుకుంటారు. నేను చెప్తున్నాను, డోంట్ కర్స్ యువర్ సెల్ఫ్. You're precious to God. Hallelujah. అందుకే నేను చాలాసేపు సరదాగా కూడా మేమేదో పేదోళ్ళు లేండి అని అనొద్దంటా. నేను నిజంగా పేదోడు ఉండాలని ఉందా? ఉండదు. మరి ఎందుకంటావు? మేము లేనోళ్ళలే బాబు అనొద్దు.
అలాగైపోతావు. కమాన్, హల్లెలూయా. మీరు వింటున్నారా? నాతోనే ఉన్నారా? నో హూ యు ఆర్, నో హూ యు ఆర్. నేను అనుకున్నాను ఎబ్బేజు, హీ బిగాన్ టు ప్రే. అద్భుతమైన ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన. మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ప్రార్థన, ప్రతిరోజుకి ఒకసారి ప్రార్థన చేయండి. బ్యూటిఫుల్ ప్రేయర్, ద ప్రేయర్ ఆఫ్ జెబెస్. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీ హస్తము నాకు తోడుగా ఉండ, దయచేసి కీడు రాకుండా నన్ను తప్పించి నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుల విశాలపరచు. ఎన్లార్జ్ మై టెరిటరీ లార్డ్, ఎన్లార్జ్ మై టెరిటరీ. దట్ వాస్ హిస్ ప్రేయర్, ఎన్లార్జ్ మై టెరిటరీ. నా సరిహద్దు విశాలపరచు. యెహోవా ఎబ్బేజు ప్రార్థన ఆలకించి అతనికి జవాబు దయచేసిన వాక్యంలో రాయబడింది. మీరు తర్వాత వచనాల్లో చూస్తే ఆ ఊరికి ఎబ్బేజు పేరు పెట్టబడింది. ఎబ్బేజులో కాపురం ఉన్న వారిని లిస్ట్ రాయటం స్టార్ట్ అయింది. వేదనకున్న వ్యక్తి దేశమునకు సంతోష కారణముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ప్రజలు నీకు ఏదైనా పేరు పెట్టారా? నీ పరిస్థితులు నీకేమైనా పేరు పెట్టినాయా? లేకపోతే నీకు నీవుగా ఏమైనా పిలుచుకొనిచున్నావా? నో నో నో. దెర్ ఈస్ ద ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ యోర్స్ ఇన్ ద వర్డ్. వాక్యములో నిన్ను గూర్చిన ఒక ప్రత్యేకమైన ఒరిజినల్ ఐడెంటిటీ ఉంది. నో ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా దాన్ని తెలుసుకో. ఒకసారి ఒక ఆయన చనిపోయినప్పుడు, ఒక బ్రదర్ చనిపోయినప్పుడు, వారిని దర్శించడానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, మా నాన్నగారు చాలా స్థలాలు కొన్నట్టున్నాడండి. ఎవరు ఏ పేరు మీద పెట్టాడో మాకు తెలియదు. నీకు చనిపోయాడని బాధ, స్థలాల పేర్లు ఎవరున్నాయో అని బాధ. అంటే నాన్న చాలా మంచోడు, కానీ పేరు ఎవరిది పెట్టాడో తెలియదు. ఇదే నాన్నకు మేమంటే చాలా ప్రేమ, కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియదు. ఒక 1 వీక్ తర్వాత మరలా అబ్బాయి అన్నాడు, వాళ్ళు మాట్లాడుతా, అన్నీ దొరికినాయి పాస్టర్ గారు, అన్నీ దొరికినాయి. ఆ డాక్యుమెంట్స్ తీస్తే డాక్యుమెంట్స్లో ఒక స్థలమేమో దుగ్గిరాల్లో కొన్నాడు, ఒక స్థలమేమో తెనాల్లో కొన్నాడు, ఒక స్థలమేమో మార్కాపూర్లో కొన్నాడు, ఒకటేమో అమ్మ పేరు మీద పెట్టాడు, ఒకటి చెల్లి పేరు మీద పెట్టాడు, ఒకటి నా పేరు మీద పెట్టాడు, మేము ముగ్గురం. ఇంకోటేమో ఇంకొక ఊరు ఎక్కడో హైదరాబాద్లో కొన్నాడు. ప్రతి చోట కొన్నాడు. అవునా, మీకు ముందు తెలియదా? ఇవి తెలియదు. మీ పేరు మీద ఉన్నట్టు తెలియదా? తెలియదు. మీ చెల్లి పేరు మీద ఉన్నట్టు తెలియదా? తెలియదు. అమ్మ పేరు మీద ఉన్నట్టు తెలియదా? మరి ఎలా తెలిసింది? డాక్యుమెంట్స్ చూస్తే తెలిసింది. అందుకే చెప్తున్నా, డాక్యుమెంట్ చదవమని. యూ నీడ్ టు రీడ్ ద డాక్యుమెంట్. యూ నీడ్ టు రీడ్ ద డాక్యుమెంట్. నీకేం, వాట్ డూ యూ హ్యావ్? రీడ్ ద డాక్యుమెంట్. నీ పేరును కొన్ని ఉంచాడు ఆయన. నమ్ముట నీ వలన అయితే సమస్తం సాధ్యం అన్నాడు. రీడ్ ద డాక్యుమెంట్. నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలవన్నాడు. రీడ్ ద డాక్యుమెంట్. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేదన్నాడు. రీడ్ ద డాక్యుమెంట్. మనతో ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంట్ లోపల పెట్టేస్తాం, చదవము. వీలునామా ఉందమ్మా, రక్తముతో నిన్ను కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 5 వర్స్ 9, రెవల్యూషన్ 5 బ్యూటిఫుల్ వర్డ్స్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు మాట్లాడు, 24 పెద్దలు పలుకుతున్న మాటలు ఇవి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. మీరందరూ ఈ వచనం చూడాల్సిందే, లేకపోతే స్క్రీన్ లో అన్న చూడండి. మీకు మీ తల మొదలుకొని కాలు వరకు మీకున్న వాటన్నిటితో ఈ వచనం వినండి. దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఈ వచనం చాలా పవర్ఫుల్ వచనం. నీవు వధింపబడిన వాడవై, క్రీస్తుతో మాట్లాడుతున్నారు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు చెప్పాలి, దేవుడు నన్ను కొన్నాడు. మీకు విషయం తెలుసా? గాడ్ బాట్ యు విత్ ఏ ప్రైజ్. విలువ పెట్టి కొన్నాడు నిన్ను. ఎంత వెల చెల్లించాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. మరణము నుంచి నిన్ను కొన్నాడు, శాపము నుంచి నిన్ను కొన్నాడు, పాపము నుంచి నిన్ను కొన్నాడు. అంటే దాని అర్థము, మరణము నీ మీద పనిచేయటానికి వీల్లేదు, శాపము నీ మీద పనిచేయటానికి వీల్లేదు, రోగము నీ మీద పనిచేయటానికి లేదు. నీ ఓనర్షిప్ను మార్చాడు. లోకము యొక్క ఓనర్షిప్ నుంచి రక్తం ఇచ్చి నిన్ను కొని తన సొంతము చేసుకొని తన స్వకీయ సంపాద్యముగా నిన్ను చేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నా ప్రశ్న, నీవెవరువు? నేను కొనబడిన వాడను.
సృష్టికర్త నన్ను కొన్నాడు. ఐ బిలాంగ్ టు ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. అందుకనే ఆ రోజున ఓడ బద్దలైపోతున్నప్పుడు, మీకు ఆ స్క్రిప్చర్స్ అన్ని తెలుసని నేను చూపించట్లేదు, భయంకరమైన కటిక చీకటి, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములు కనబడక, పెద్ద గాలి మా మీద కొట్టినందున ఆశతో మా ప్రాణములు తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోతే, పౌలు నిలబడి అన్నాడు, నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా పక్క నిలబడి, పౌలా భయపడకని చెప్పాడు కనుక నేను భయపడను, అయ్యలారా దూత నాతో చెప్పినట్లుగా జరుగునని నమ్ముచున్నాను, ధైర్యంగా ఉండని చెప్పాడు. కారణం ఏంటి? నేను ఎవరిని వాడను. డు యు నో హూ యు ఆర్? తెలుసుకోవాలి. నో హూ యు ఆర్. నో హూ యు ఆర్. నీకు తెలీదా? గో టు యువర్ రూమ్, అడుగు, ప్రభా నేనెవరు? టేక్ ద డాక్యుమెంట్, రీడ్ ద డాక్యుమెంట్. నీవు నేను చెప్తున్నాను, మీ చుట్టూ ఎలాగ ఉన్నా అదే కదా. ఇర్మియా 17:5-6-7 వచనాలు తీరవసరం ఇదేమనుంది అక్కడ, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అన్నాడు. అంటే నీ చుట్టూ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయినా కరువులో నువ్వు సమృద్ధిగా బ్రతికే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకని? నీవెవరు? కొనబడిన వ్యక్తివి. నీవెవరు? నూతన సృష్టి. నీవేమి కలిగి ఉన్నావు? అమూల్యములైన వాగ్దానములు కలిగి ఉన్నావు. నీ పక్షమున ఎవరున్నారు? పరలోక సైన్యము నిలబడి ఉంది. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని గిద్యోను చూసన్నాడు, గిద్యోను నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు. నేను పరాక్రమ గల బలాఢ్యుడిని ఏంటి? మేము పంట వేసుకోవటానికి కూడా వాళ్ళ కంటికి కనపడకుండా రాత్రులు పని చేసుకుంటున్నాం ప్రభు. పొలంలో మిద్యానీయులు కాడి చాలా భయంకరంగా ఉంది మా మీద. రాత్రులు పొలం పని చేసుకుంటున్నాం. ఆ రాత్రులు మేము పొలం పని చేసుకొని వచ్చిన గోధుమలు వారికి కనపడకుండా గానుగు చాటును కూర్చొని దుల్ల కొడతా ఉన్నాం. అయితే దేవుడు అన్నాడు, వాళ్ళు ఏమన్నా చెప్పని గిద్యోను, వాళ్ళు ఏమన్నా అని గిద్యోను, నీకు ఏ పరిస్థితి లేదన్న చెప్పని, నేను మాత్రం నిన్ను ఏమని చూస్తున్నానంటే నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడువు. అవునా? నేను పరాక్రమ గల బలాఢ్యుడినా? అంతేకాదు, ఒకే మనిషిని హతము చేసినట్లుగా ఒక దేశాన్ని హతం చేస్తావు అన్నాడు. వాట్ ఈస్ దిస్? ఒక ఉద్యోగం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. 10 కంపెనీలు కలిగిన వ్యక్తికి సమృద్ధి ఎంత ఉంటుందో అంత సమృద్ధి దేవుడు నీకు కలగడం ఒక ఉద్యోగం ద్వారా. నమ్మట్లేదా మీరు? ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వస్తే నేను చాలాసార్లు చెప్పా, ప్రతి వారం సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి నా దగ్గరికి, దేవుని కృపను బట్టి. మీరు నన్ను ఎర్రోడు అనుకోవచ్చు, కరెక్టే, నేను ఎర్రోడు, అందుకని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రివారిని. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. బట్ ఎవ్రీ వర్డ్ దట్ ఐ రిలీజ్ హియర్, the prophetic utterance by the unction of the Holy Spirit, I am telling you, if you receive it by faith, you will walk in it. నువ్వు దాంట్లో నడుస్తావు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకా ఫ్రంట్ లైన్లో వచ్చిన డియర్ సిస్టర్, హర్ టెస్టిమనీ వాస్ గ్రేట్ లాస్ట్ వీక్. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం, హౌ షీ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఎవరైతే వ్యతిరేకంగా ట్రాన్స్ఫర్ అవ్వకూడదని అనుకున్నారో వారే రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చి వారే ఆవిడ్ని పంపించారు. ఎందుకని చెప్తున్నారు, మాస్టర్ గారు మీరు చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా చూపించేటప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి చూపించిన నా పైన చూపించినట్టు ఉండేది పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఊరికి సూట్ వేసుకొని వచ్చి నిలబడి చెప్తున్నాను అనుకుంటున్నారేమో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రేయర్ బ్యాక్డ్ అప్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్, దెర్ ఇస్ అన్ అనాయింటింగ్, దెర్ ఇస్, ఐఎమ్ టెలింగ్ యూ అమ్మ, సి యు ఆర్ నాట్ హియర్ జస్ట్ బై ఛాన్స్. నువ్వు ఇక్కడికి రావాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించి తీసుకొని వచ్చాడు. నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, నాకంటే పరిశుద్ధులు ఉన్నారు, నాకంటే అనాయింటెడ్ ఉన్నారు, కానీ నన్నే దేవుడు మీ కొరకు నియమించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ ప్రాస్పెరిటీ, మీ అభివృద్ధిని దేవుడు నా నోట్లో ఉంచాడు. దట్స్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, హల్లెలూయా. అండ్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ఇట్. బయట జరుగుతున్న ప్రతికూల పరిస్థితుల చేత నువ్వు ఎఫెక్ట్ అవ్వని జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తీసావమ్మా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. చాలు చాలు, మీకు ఇంకా స్టోరీ అంతా తెలుసు. యు నో ద స్టోరీ ఆఫ్ క్రియేషన్. దేవుడు ఆకాశం సృష్టించాడు, అన్ని సృష్టించాడు. సో ఇప్పుడు 25వ వచనానికి రండి, లేకపోతే 24వ వచనం నుండి చదవండి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల ప్రతి వాటిని
అనగా వాటి 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 జాతి జాతి ప్రకారము పశువులను, పశువులను, పురుగులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక పుట్టించునుగాక అని పలికెను. ఆ ఆ ప్రకారము ప్రకారము ఆయను. దేవుడు దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. కమాన్ లౌడ్ హల్లెలూయా. సో ఇప్పుడు మరలా ఇప్పుడు 26వ వచనం గమనించండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక. పోలిక టాక్స్ అబౌట్ హిస్ ఎబిలిటీ. పోలిక అంటే ఆయన సామర్థ్యము, పోలిక అంటే ఆయన శక్తి, పోలిక అంటే ఆయన స్వభావము. దేవుడు అనుకున్నాడు నరుని చేసేటప్పుడు నా పోలికలో చేద్దాం అనుకున్నాడు, నా స్వరూపమందు చేద్దాం అనుకున్నాడు. నువ్వు బాలేదని ఎవరికైనా చెప్పారా? వారు అబద్ధం అన్న చెప్పు ఉండాలా, వారి కళ్ళన్నా కనపడకుండా ఉండాలా, లేదంటే మీ మీద అసూయ అయినా ఉండాలా? మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దేవుని స్వరూపమందు చేయబడిన వ్యక్తులు. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? సో కాబట్టి మీరు అక్కడ చూస్తే 27వ వచనానికి వచ్చేయండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఒకటే మాట 2 సార్లు అట్టి తిప్పి ఇటు తిప్పి చెప్పాడు. ఎందుకంటే ఆయన మురిసిపోతున్నాడు చూసి. చూసారు 27వ వచనం? I'm gonna tell a powerful thing. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. హూ యు ఆర్. ఆయన స్వరూపమందు చేయబడిన వ్యక్తివి నీవు. కమ్ ఆన్, హల్లెలూయా. అంతేకాదు దేవుని స్వరూపమందు వాను సృజించాను. అంటే ఇప్పుడు దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుని లాగే చేశాడు మనిషిని. డు యు అగ్రీ విత్ మీ? నాతో ఏకీభవిస్తారా? వాక్యంలో ఉంది కదా, పోనీ వాక్యంతో ఏకీభవిస్తారా? కమ్ ఆన్, ఎస్ ఆర్ నో? అరే రే రే, ఎస్ ఆర్ నో? నాకు ఈ లెఫ్ట్ సైడ్ ఎస్ వినపడట్లా. ఎస్ ఆర్ నో? ఆల్ ద బ్రదర్స్ దిస్ సైడ్ ఎస్ ఆర్ నో? మనం ఆయన స్వరూపమందు చేయబడ్డాం, ఆయన పోలికలో చేయబడ్డాం. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తి గల దేవుండెను. అది ఆ స్త్రీతో ఏది? సర్పం వచ్చి ఇది నిజమా, ఇది నిజమా? మీ ప్రక్కన అడగండి, ఇది నిజమా? ఏం నిజమా? నువ్వు దేవుని రూపంలో ఉన్నావా? అబ్బా చూసుకున్నావా? సాతాను అడిగే ప్రశ్న, అబ్బా నువ్వు దేవుని, అబ్బా నీకులాగా ఉంటాడు దేవుడు, ఇది నిజమా? సాతాను అడిగి నిజమా? ఏం నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అందుకు స్త్రీ అనింది, ఈ తోట చెట్ల ఫలములన్నీ మేము తినవచ్చు, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పంతో. అందుకు సర్పం అనింది, మీరు అసలు చావనే చావరు. న్యూ మెసేజ్. మీరు అసలు చావనే చావరు. సాతాను చెప్తున్నాడు వచ్చి, మీరు అసలు చావరు, మీరు తినొచ్చు. ఆయన ఏదో చెప్పాడండి, ఫెయిత్ సెంటర్ మీది, అట్లాగే చెప్తాడు. ఏం కాదు అసలు ఫెయిత్ అంటే అది కాదు, ఫెయిత్ ప్రిన్సిపల్ వేరు, చెప్తే జరిగిపోద్దా? హలో. అందుకని షో సమ్ ప్రూఫ్స్, యూజ్ యువర్ ఫెయిత్. కమ్ ఆన్, హల్లెలూయా. ఏలయనగా మీరు వాటిని, 5వ వచనం బాగా గమనించండి. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు. తెలుగు బైబిల్లో దేవతల వలె ఉంటారు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ బి లైక్ గాడ్. Now keep the version here. For God knows that in the day you eat of it, your eyes will be opened and you will be like God, which means ఇప్పుడు కాదు మీరు అలా లేరు, మీరు తింటే మీ కళ్ళు తెరవబడి దేవుళ్ళలాగా ఉంటారు. పిచ్చోడా, ముందే ఆయనను దేవుడిగా చేశాడు. హల్లెలూయా. అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే నువ్వు ఏమై ఉన్నావో అది కాదని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్గా దేవుని స్వరూపమందు చేశాడు ఆదాము అవ్వని, ఆయన పోలికలో చేశాడు. అవ్వం ఏం చెప్పాలి? పిచ్చోళ్ళగా ఉన్నావు సర్పమా, నీకు తెలియదేమో, నీకు జ్ఞానం లేదు, నేను ఆల్రెడీ దేవుని లాంగే ఉన్నాను, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశాడని చెప్పాల్సింది. కానీ సాతాను చెప్పాడు, నువ్వు ఇప్పుడు దేవుళ్ళలాగా లేవు, ఇది తింటే దేవుళ్ళలాగా అవుతావు. నేను దేవుళ్ళలాగా చేశాడు అనుకుంటున్నావు, కాదు. నీకు అంత స్వస్థత అనుకుంటున్నావు, కాదు. నీకు కొంతమంది అసలు భలే పనికి మాలిన ఆర్గ్యుమెంట్లు పెడతారండి. ఏలీషా ఎందుకని మరణ రోగంతో చనిపోయి, నీకు దేనికి? నీకు స్వస్థత కావాలొద్దు చెప్పు. నువ్వు కూడా రోగంతో చచ్చిపోవాలనుకుంటున్నావా? గో అండ్ ఎంజాయ్. సింపుల్ ఆన్సర్.
పైకి వెళ్ళిన తర్వాత ఎలీషాని అడుగు, నువ్వు కూడా వెళ్ళిపోతావు, ప్రార్థన చేద్దాం, రేపు పొద్దున్న మీటింగ్ పెడదాం, ఆ తర్వాత మెమోరియల్ చేసేద్దాం, వెళ్ళు ఎలీషా దగ్గర కూర్చొని టేక్ ఆన్సర్స్. అది కాదు, ఎలీషా రోగంతో ఎందుకు చచ్చిపోయాడు, ఆ తర్వాత ఇంకెవరైనా రోగాలు చనిపోయింది. ఏమో నేను పెద్ద స్వస్థ పొందిన వాళ్ళ గురించి ఎక్కువ స్టడీ చేశాను నేను యాక్చువల్గా. దేవుడు అందరిని ఎందుకు స్వస్థపరచడు, అందరు ఎందుకు రక్షించబట్ల? మై క్వశ్చన్. అందరి కొరకు మరణించాడు ఆయన, బట్ దేర్ ఆర్ స్టిల్ మెనీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు హెల్. దేవుడు చేసినవి చేయలేదని, దేవుడు నిన్ను చేసినది అలా కాదని నీ పరిస్థితులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాయి. నువ్వు ఒకసారి ఫెయిల్ అయితే నేను ఫెయిల్యూర్ అని నువ్వు నమ్మించడానికి నీ పరిస్థితులు ట్రై చేస్తే నో. అందుకని అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్కటి కూడా నాకు దొరకల. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ లార్డ్, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా దొరకల. సీమోన్ అంటున్నాడు. దేవుడు అన్నాడు, వలే చూద్దాం. పేతురు అన్నాడు, నీ మాట చెప్పును వల వేస్తా. వల వేసాడు, చేపలు వచ్చినాయి, విస్తారంగా వచ్చినాయి. కొన్ని దోణులను, దగ్గర దోణులు పిలవాల్సి వచ్చింది. బయటకు వచ్చి చేపలు ఒక రాసి అయింది. నా వర్షన్ చెప్తాను, నెహెమ్యా డేవిడ్ వర్షన్, లిసన్ టు మీ. దేవుడు పేతురుతో అన్నాడు, పేతురు లిసన్ టు మీ, ఏదైతే నిన్ను ఫెయిల్ చేసిందో అదే ఫెయిల్యూర్ అని నిరూపిస్తాను అన్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట అర్థమైందా? మీకు అర్థం కాలేదా? కొంచెం గట్టి కొట్టండి అర్థమైతే. ఏదైతే నీ వల్ల కాదు, నీకు చేత కాదని చేసిందో దాని ఎదుటే నేను నిరూపిస్తాను, నిన్ను ఫెయిల్ చేయలేదని నిరూపిస్తాను నేను. అందుకని వేరే సముద్రం వచ్చి ఇదే సముద్రం, వేరే దొరొద్దు ఇదే దరి, వేరే దోనొద్దు ఇదే దోనే, ఎక్కడో కొద్ది ఇక్కడే చేపలు పడంటలో నేను చూపిస్తా కదా. దా నో వాట్ యు హ్యావ్, నో వాట్ యు కెన్ డూ, నువ్వేమి చేయగలవు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఐఎమ్ కమింగ్ టు క్లోజ్, అయిపోయింది లాస్ట్ స్క్రిప్చర్. మత్తయి సువార్త 4వ అధ్యాయం, Matthew's Gospel chapter 4. Hallelujah. Thank you, Lord. The Holy Spirit is working in this place. పరిశుద్ధాత్ముడు ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. నమ్ముతున్నారా? The Holy Spirit is doing something that you're believing. మీరు నమ్ముచున్న వాటిని God is releasing. Receive it by faith. Especially the people who are believing for children. పెండ్లై చాలా సంవత్సరాలు అయ్యి సంతతి కొరకు ఎదురు చూస్తున్నారు. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిసీవ్ ద ఎబిలిటీ టు కన్సీవ్. మీరు గర్భం ధరించుటకు శక్తి పొందుకొనెదరు గాక. దెర్ ఇస్ అన్ అనాయింటింగ్ ఫర్ దట్ రైట్ నౌ. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు మొదటి వచనం, ఆత్మ వలన అరణ్యమును కొనుపోబడిను, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు కూడా వచ్చాడు శోధకుడు. వచ్చి ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే, డౌట్, నువ్వు దేవుని కుమారుడు అయితే వాడికి ప్రూవ్ చేయడానికి మీరేం చేయాల్సిన అవసరంలా. కమాన్. అందుకే యేసు ప్రభు అన్నాడు, సాతానా వెనుకకు పొమ్ము, నేను తెలిసి నేను దేవుని కుమారుడినని. సో నో హూ యు ఆర్, మీరెవరో తెలుసుకోండి. నో వాట్ యు హ్యావ్, మీరేమి కలిగి ఉన్నారో తెలుసుకోండి. హౌ డు ఐ నో? రీడ్ ద డాక్యుమెంట్ చదవండి. మీ గురించి, మీరు కలిగిన వాటన్నిటి గురించి వాక్యంలో రాయబడింది. రీడ్ ద డాక్యుమెంట్, స్పెండ్ టైమ్ విత్ ద స్క్రిప్చర్. మీరు కలిగి ఉన్నది తెలుసుకోండి. అండ్ నెంబర్ 3, నో వాట్ యూ కెన్ డూ. మీరు ఏమి కలిగి ఉన్నారో మీకు తెలిస్తే మీరు ఏం చేయగలరో మీకు అర్థమైపోద్ది. మీకేమి చేయగలరో అర్థమైపోద్ది. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, ఎలౌడ్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నా జనులు ఎలా నశిస్తున్నారు? జ్ఞానము లేకయే నశిస్తున్నారు. అందుకని అన్నాడు కీర్తన 82, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు ఎక్కడ తిరుగుతున్నారు? అంధకారంలో ఇటులు అటు తిరుగులాడుతున్నారు. అంతేకాదు, ఆ వచ్చిన ముగింపు చూడండి ఏమనుంది, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. దేశమునకున్న ఆధారములు కదులుచున్నవి. ఏంటది? ద ఫౌండేషన్స్ ఆఫ్ ద నేషన్ ఆర్ షేకెన్. ఎందుకని? ఈ గ్రహింపు లేక. దేశం పక్కన పెట్టిన, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం.
యువర్ మ్యారేజ్, యువర్ కెరీర్, యువర్ లైఫ్. నీ పునాదులు కదిలిపోతుంది. కారణం ఏంటి? గ్రహింపు లేదు, తెలివి లేదు. నో నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. వాక్యమును గురించిన జ్ఞానం లేదు, క్రీస్తుని గురించిన జ్ఞానం లేదు, నిన్ను గురించిన జ్ఞానం లేదు. నువ్వెవరో తెలియదు, నువ్వేం కలిగి ఉన్నావో తెలియదు, నువ్వు ఏమి చేయగలవో తెలియదు. అన్నిట్లో వేలు పెడుతున్నావు, ఎటు పడితే వెళ్ళిపోతున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ పునాదులు, ఆధారాలని కదిలిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్. విత్ ఆల్ ద గెటింగ్ గెట్ విజ్డమ్. జ్ఞానమును సంపాదించుకో, వాక్యంతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆయన బ్రతికినంత కాలం భూమి మీద ఆయన కంటే శక్తివంతమైన వాళ్ళు లేడు. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత నూతన సృష్టి ఈ భూమి మీద శక్తివంతమైనది. రక్షించబడిన నీవే, ద బోర్న్ అగైన్ స్పిరిట్. ఆ నూతన సృష్టి కంటే శక్తివంతమైనది ఇంకోటి లేదు ఈ భూమి మీద. దట్స్ యూ, ద బోర్న్ అగైన్ స్పిరిట్ దట్ యు హ్యావ్. తిరిగి జన్మించిన నీవు అతి శక్తివంతమైన వ్యక్తి. యు ఆర్ ఎ థ్రెట్ టు ద కింగ్డమ్ ఆఫ్ ఎనిమీ. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీ హృదయంలో స్థిరపరచుకోండి. మీరెవరో తెలుసుకోండి, మీరేమి కలిగి ఉన్నారో తెలుసుకోండి, మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి. దేశము చూచి ఆశ్చర్యపోవునట్లుగా ఒక చరిత్రను మీరు సృష్టించాలి క్రీస్తు కొరకు. హల్లెలూయా. ఐ సెడ్ ఎ పవర్ఫుల్ వర్డ్. దేశము చూసి ఆశ్చర్యపోవునట్లుగా క్రీస్తు కొరకు మీరు ఒక చరిత్రను సృష్టించాలి. అంత సామర్థ్యం దేవుడు నీలో ఉంచి ఉన్నాడు. నువ్వెవరో కలిగితే ఇట్ ఈస్ పాసిబుల్.